నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చేది రొట్టెల పండగ. ఈ రొట్టెల పండగకి ఒక నెల ముందునే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం అక్కడ నెల్లూరు నగరంలో ఉన్న బారాషెట్ దర్గాలో స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెల సందడి అనేది చాలా ఉంది. అయితే అసలు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ద్వారా ఇక్కడ జనాలు మంది, వేలాది మంది జనాలు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు గంధోత్సవం కావడంతో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం వాళ్ళ యొక్క కోలాహలం ఎంతో సంతోషంగా. ఇక్కడ ఆరోగ్య రొట్టె అని, ఉద్యోగ రొట్టె అనేసి, సంతాన రొట్టె అనేసి వీళ్ళు రకరకాల రొట్టెలు ఇక్కడ ఉన్నాయి. అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా హడావిడిగా ఇక్కడ రొట్టెలు పట్టుకుంటున్నారు. అయితే కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గూడూరు దగ్గర చెన్నూరు అండి. అసలు ఈ రొట్టెల పండుగని మీకు ఎలా తెలిసింది? మా పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారండి. అలాగే మేము కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకున్నాము. మేము దగ్గర 10 ఏళ్ల నుంచి పట్టుకుంటున్నాము. ప్రస్తుతం ఏ రొట్టె తీసుకున్నారు? ఆరోగ్య రొట్టి, సౌభాగ్య రొట్టి, ధన రొట్టి, చదువు రొట్టి, వ్యాపార రొట్టి తీసుకున్నాం. ఇది 5th టైం అండి. తీరినారండి. ఇల్లు రొట్టి తీరింది, వ్యాపార రొట్టి తీరింది, చదువు రొట్టి కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఇంకా ఉద్యోగ రొట్టి కోసం వెతుకుతున్నాము. అంటే బదులుగా అండి. ఇప్పుడు మనకి అనుకున్న కోరిక తీరిన తర్వాత ఆ రొట్టెని మనం వాళ్ళకి ఇచ్చి తిరిగి మళ్ళీ మనకు కావాలి అనుకున్నప్పుడు అదే రొట్టెని పట్టుకుంటాము, లేదా దాన్ని సంతృప్తిగా వదిలేస్తాము. అంటే చాలా మందికి తెలియదు, చెరువులోకి వచ్చేసి రొట్టెలు పట్టుకోవడం అంటే చెరువులో రొట్టెలు ఉంటాయనేసి తెలియక వాళ్ళు మాట్లాడుతుంటారు. అట్లా కాదండి, ఇది పెద్దల నుంచి వచ్చిన ఆనవాయితీ, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అయితే అనుకున్న కోరిక తీరడం కోసం మనం భగవంతుడికి ఎలా చెప్తామో అలా రొట్టె రూపంలో దాన్ని తీర్చుకుంటున్నాము. ఇంకా మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. చెప్పండి, మీరు ఏ ఒక్క రొట్టె ఇంకా మరి కొందరు చూసుకున్నట్లయితే ఇక్కడ హడావిడిగా ఉంది. వర్షం వస్తున్నా సరే ఇక్కడ భక్తులు అనేది రద్దీ అయితే తగ్గడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఆరోగ్య రొట్టె నుంచి ఆ ఉద్యోగ రొట్టె అనేది చాలా డిమాండ్ గా ఉంది. ఉద్యోగం అంటే చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్స్ మంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ రొట్టెకి డిమాండ్ చాలా ఉంది. అయితే ఇక్కడ అందరూ చూసుకున్నట్లయితే అందరూ యువకులే. ఇక్కడ యువత అంతా ఇక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రొట్టె మార్పిడి కూడా చేసుకుంటున్నారు. అసలు ఏ రొట్టె మార్పిడి చేసుకుంటున్నది అడుగుదాం. ఏ రొట్టె మార్పిడి? బిజినెస్ రొట్టె. అంటే ఉద్యోగ రొట్టె, బిజినెస్ రొట్టె ఇట్లా ఉంటాయి. ఏ రొట్టె మీకు? బిజినెస్ దన్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్రప్రదేశ్, తిరువూరు ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి వచ్చాం. మూడోసారి వచ్చాం. మీరు అంతకు ముందు ఏ రొట్టె తీసుకున్నారో కోరికలు తీరాయా? లాస్ట్ టైం మ్యారేజ్ తీసుకున్న, మ్యారేజ్ అయిపోయింది. మా ఫ్రెండ్ ప్రాపర్టీ తీసుకున్న, ప్రాపర్టీ కూడా అయిపోయింది. అందుకే మళ్ళీ వచ్చాము. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే అండి ఉండేది, నెల్లూరులోనే లోకల్. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. అదే నెల్లూరు రాజుగారి భార్యకి ఒంట్లో బాగోకపోతే దర్గా దగ్గరకు వచ్చేసి ఎవరో కలలో చెప్పారంట, రొట్టె తీసుకుంటే గనక మీకు తగ్గుతుంది అని చెప్పేసి ఆ రొట్టె తీసుకెళ్లి రాజుగారి భార్యకి పెట్టారంట. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ ఇలా వస్తా ఉంది కంటిన్యూషన్ గా. 5 రోజులు జరుగుతుంది. ఇది చూసాం కదా, ఒక రొట్టెల పండుగ కోసం ఎక్కడెక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు మన దేశంలో నలుమూలల నుంచి నెల్లూరుకి వచ్చి ఇక్కడ రొట్టెల పండుగ అంటే రొట్టెలు తీసుకునేసి వెళ్తారు. అంటే ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, రకరకాల చదువు రొట్టె, ఇట్లా రకరకాల రొట్టెలు ఉన్నాయి. అయితే ఇక్కడ జనాలు చూస్తుంటే వాళ్ళ నమ్మకం ఇక్కడ రొట్టెలు మార్పిడి చేసుకుంటున్నారు. వాళ్ళని అడిగి చేసుకుందాం, అసలు ఏం రొట్టె మార్చుకుంటున్నారు? మేము లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ప్రమోషన్ రొట్టె తీసుకున్నాను, ప్రమోషన్ వచ్చింది, ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మా నెల్లూరే, మా హస్బెండ్ హైదరాబాద్. మేము వచ్చాం ఈ ఇయర్ దీనికోసం. మేము ఎవ్రీ ఇయర్ వచ్చి తీసుకుంటాము, అన్ని మాకు ఎవ్రీ ఇయర్ జరిగాయి మంచిగా, అందుకని అదే నమ్మకంతో మళ్ళీ వస్తున్నాం. మా రిలేటివ్స్ ఒకళ్ళు ఇంతకు ముందు వచ్చేవాళ్ళు, మా చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు, ఇంకా మేము కూడా అప్పటి నుంచి అలానే వస్తూ ఉన్నాం. ఇక్కడ మేము నెల్లూరు వచ్చి ఒక 10 years అవుతుంది. ఈ 10 years నుంచి మధ్యలో వచ్చి తీసుకుంటూ ఉన్నాం, ఎవ్రీ ఇయర్ వచ్చి తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ప్రమోషన్ తీసుకున్నాము, వచ్చింది. ఇంకా అందుకని పెళ్లికి తీసుకున్నాము, వచ్చింది. మా తమ్ముడికి జాబ్ తీసుకున్నాము, వెంటనే జాబ్ వచ్చింది. సో ఇంకా మాకు అట్లే నమ్మకం ఉంది. రొట్టెల పండుగ అంటే నెల్లూరులో ఒక హడావిడి అయితే ఉంటుంది. అసలు ఆ హడావిడిని ఒక నెల్లూరు వాసిగా మీరు ఎలా చూస్తారు?
అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తుంటారు. మంచిదే కదా, మంచిగా నెల్లూరు అందరికీ తెలుస్తుందంటే మంచిదే కదా, దీని ద్వారా తెలుస్తుందంటే వేర్ హ్యాపీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది ఈ యొక్క ఏ రొట్టె కోసం వచ్చారు? మాది ఏలూరు జిల్లా. ఏలూరు నుంచి మేము ఇక్కడికి నెల్లూరు రావడం జరిగింది. మేము ట్రైన్లో వస్తుండగా కొంతమంది భక్తులు ఇలా రొట్టెల పండగ జరుగుతుందని చెప్పడం జరిగింది. మాకు కొంచెం పాప హెల్త్ కోసం మేము చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. పాపకి 3 సంవత్సరాల కాడ నుంచి తీసుకెళ్ళినా మాకు ఎక్కడ సూట్ అవ్వలేదండి టాబ్లెట్లు. మాకు నెల్లూరు అపోలో హాస్పిటల్లో పాపని చూపించడం జరిగింది. అక్కడ మాకు టాబ్లెట్లు పాపకి సూట్ అయినాయండి. తర్వాత ఈ భక్తులు చెప్పడం వలన పాపకు కూడా మాకు ఈ అల్లా దయ వల్ల మాకు ఇక్కడ పాపకి హెల్త్ నయమవుద్దని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. పాప హెల్త్కు ఇప్పుడు మాకు ఈ రొట్టెలు తీసుకోవడం పాపకి వచ్చే ఏడుకి మాకు లైన్ అవ్వాలని, పాప హెల్త్ శుభ్రంగా ఉంటే మళ్ళీ అల్లా దయ వల్ల మేము ఇక్కడికి వస్తాము. ఈ ఇక్కడ ఘాట్లు పెట్టిన కాడ మామూలుగా భక్తులకి ఇబ్బంది లేకోకుండా ఏ ఘాట్ల దగ్గర ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. మొదటిసారి రావటం ఇక్కడికి? మొదటిసారి రావడం అండి. ఏంటండి, మీరు ఏ రొట్టె కోసం వచ్చారు ఇక్కడికి? మేము పాప ఆరోగ్య రొట్టె తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బాబుకి చదువుకోవడం కోసం కూడా రొట్టె తీసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్ గా మీరు హాస్పిటల్కి వచ్చారు, పాపకు బాగలేదు హాస్పిటల్కి వచ్చారు. అయితే మీకు ఆ ట్రైన్ లో పరిచయమైన వ్యక్తుల ద్వారా ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆరోగ్య రొట్టె తింటే నయం అవుతుంది అని చెప్పేసి విన్నారు. వినగానే ఇక్కడికి వచ్చి మీరు ఆ రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె తీసుకున్నారు అంతే? నాకు అంతకుముందు అంటే ఇప్పుడు భక్తులు చెప్పడం ద్వారానే ఇక్కడ రావడం అనేది జరగడం కాదండి. నాకు అల్లాదేవుడి మీద నాకు అంతకు ముందే నమ్మకం ఉంది. నేను ఆల్రెడీ ఆ అల్లాదేవుడికి అంతకు ముందు కూడా మేము దేవుడి దగ్గర తీసుకెళ్ళాము పాపని. తర్వాత మేము ఆయన నమ్ముకున్న తర్వాత కూడా మేము స్థలం కొనుక్కున్నాం. ఇప్పుడు పాపని ఇలా తీసుకురావడం వల్ల భక్తులు చెప్పడం వలన మాకు ఇంకా కొంచెం నమ్మకం కలిగిందనమాట. అందుకని చెప్పి పాప ఆరోగ్యం కోసం మేము ఆరోగ్య రొట్టె తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య రొట్టె పాపకి పెట్టంగానే పాపకి కొంచెం ఇంప్రూవ్ కలుగుతుందని భక్తులు చెప్పారు. నాకు అది చూసిన తర్వాత వచ్చే సంవత్సరం పాపకి నయమైతే మళ్ళీ వచ్చి నేను రొట్టెలు ఇక్కడ ఇవ్వడం జరుగుద్ది. నమస్తే అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రొట్టెలు తీసుకుంటారు. మేము రొట్టెలు తీసుకుంటున్నాము. వెంటనే పని జరుగుతుంది. నేను లాస్ట్ టైం వచ్చి ఇంటి రొట్టె తీసుకున్నాను. నాకు మళ్ళీ పని జరిగింది. నేను మళ్ళీ ఇంటి రొట్టె వదిలి వ్యాపార రొట్టె తీసుకోవడానికి వచ్చాను. ప్రతిసారి వస్తూ ఉంటాం మేము. కన్నడ ప్రతిసారి వస్తూ ఉంటాం. బాగానే ఉంటుంది. ఏది ఇబ్బంది అయితే ఏమీ లేదు. मैसूर से है, इधर मदार के पास है। वो गए साल से आ रहे 2 साल। अच्छा हो रहा है। क्या रोटी लेने आई? अभी खरसदारी से बिजनेस का रोटी ले। आपको अगले साल ले ना रोटी? वो मानक फेर दे क्या? हाँ माना तो दिया। आपको हुआ काम हुआ? काम हुआ। कहाँ से? मैसूर से। मैसूर कब आए? कल है। अब अगले साल भी आए बोले ना, इधर फैसिलिटीज कहता रहे अगले साल अच्छा है ये साल अच्छा है? गए साल से भी जास्त ज्यादा हो रहा है। पब्लिक ज्यादा हो रहा। कैसे कमा रहा है इधर? अच्छा दिखता। ऐसा हमारे इंडिया में कहा नहीं ना ऐसा? कहीं भी नहीं, बहुत अच्छा दिखता है इधर। स्पेशली आंध्र पुलिस ऐसा
बहुत अच्छा। तकलीफ लगा है? नहीं, तकलीफ नहीं, मेंटेनेंस बहुत अच्छी है। आई हैड्स ऑफ टू आंध्र पुलिस, स्पेशली आंध्र पुलिस। मैं लास्ट ईयर जब आई थी तभी बोलना चाहती थी कि यहाँ बहुत अच्छा सिक्योरिटी देते हैं वो, यहाँ पे मैनेजमेंट बहुत अच्छा है। और स्ट्रेंजर्स आते हैं ना तो उनको यहाँ कुछ पता नहीं चलता कि कैसे कैसे इधर जाना उधर जाना, तो कोई भी स्ट्रेंजर्स हार्डली मतलब रूड बिहेव नहीं करते, सभी को स्मूथली हैंडल करते हैं। कि कोई पैनिक हो जाता है कि इधर जाए उधर जाए, किसी को नहीं, बहुत स्मूथली हैंडल करते हैं, वो बहुत खुशी होती है। लेकिन मैनेजमेंट अभी थोड़ा ये आते हैं ना पैसेंजर, यहाँ पे आते हैं ना जो लोग आते हैं ना, उनको अभी थोड़ी सहूलत आगे होनी चाहिए। सब बारिश आ गया तो रहने के लिए हाँ कुछ घर जैसा बना के देना, अच्छा से शेड जैसा या तो रूम जैसे। बहुत ही टूरिस्ट प्लेस है ना यहाँ पे, तो चाहिए ना इधर का जिम्मेदारी- बहुत। हाँ, और भी थोड़ी क्लीनिंग भी थोड़ी चाहिए, क्लीनिंग भी होनी चाहिए सभी। आपकी औरत है ना, औरतों की फैसिलिटीज कैसा है? अच्छा अच्छा अच्छे है। बताओ नहीं बोलो उसमें क्या अच्छा है नहीं, होनी चाहिए स्पेशलिटी औरतों के लिए, क्योंकि यहाँ एक ही कमरा, एक ही बड़ा हॉल है ना, तो बारिश ऐसा कुछ ऐसा मौसम में बच्चों को औरतों को बहुत तकलीफ होती है, सभी को तकलीफ ही होती है, औरतों को ही नहीं, मर्द लोगों को ही नहीं, औरतों को बच्चों को बहुत तकलीफ होती है ना, तो चाहिए। गेस्ट हाउस हाँ, रूम्स चाहिए, तो पैसे को ही ओके। अब यहाँ पे देखिए ऐसी जगह पे सभी, हर कोई अमीर ही नहीं आता ना, अमीर ही नहीं आता, गरीब भी आता है यहाँ पे। या ऐसी जगह पे एक्चुअली गरीब लोग ही आते हैं, मन्नत मांगने के लिए गरीब लोग ही आते हैं, तो किसी को पैसे देने के लिए, रूम्स के लिए पैसे देने के लिए कुछ नहीं होता, तो थोड़े रूम की बारिश की वजह से, बारिश ही की वजह से नहीं, औरतों को रूम की बहुत जरूरत। इधर का जिम्मेदारी है ना, लोग बहुत अच्छा ये मेंटेन कर रहे हैं, उसको थैंक्स बोलने के चाहता हूँ। वही बेस्ट मेंटेनेंस है, 100% मेंटेनेंस है, नहीं कहते नहीं, फिर भी थोड़े बहुत कम है, क्या बारिश का प्रॉब्लम है, ये जो मेंटेन करो। स्पेशली पुलिस सर, आंध्र पुलिस, अयो, स्पेशली आंध्र पुलिस, हैट्स ऑफ सर, और आंध्र पुलिस एक ही आंध्र नहीं, पुलिस हैट्स ऑफ। म्युनिसिपालिटी भी अच्छा है, पहली बात है यहाँ का म्युनिसिपालिटी 100% है, क्लीननेस 100% है। इधर का कितना भी है, नहीं इधर भी कितना भी जिम्मेदार है, तो बहुत अच्छा काम कर रहा है, उनको थैंक्स बोलने के चाहता है। आंध्र गवर्नमेंट वन ऑफ द बेस्ट का तो हमें बोल सकते हैं, कहीं कहते हैं पूरा मेंटेनेंस ये सब देखते ना, 100% अच्छा, म्युनिसिपालिटी पुलिस डिपार्टमेंट 100% अच्छा है, 100% काम भी हो रहे हैं, उन्हें क्लीन कर रहे हैं, काम हो रहे हैं। అయితే ఇది పరిస్థితి. అయితే బారా షహీద్ దర్గా రొట్టెల పండగకి ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు. అయితే పోలీసు వారి వ్యవస్థ అయితే చాలా చక్కగా డిసిప్లిన్ గా వాళ్ళకి ఏం కావాలో అది నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు అయితే వీళ్ళకి హిందీలో కూడా వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అయితే ఈ యొక్క దర్గా చాలా దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళకి రూమ్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఈ యొక్క బారా షహీద్ దర్గా చాలా హిస్టరీలో నిలిచిపోద్దని కూడా చెప్తున్నారు. అయితే ఈ పాటికే భారతదేశం వ్యాప్తంగా ఇక్కడికి తరలి వస్తున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ నెల్లూరుకి రావాలని చెప్పేసి ఆ కర్ణాటక నుంచి, మైసూరు నుంచి వచ్చిన భక్తులు కూడా మనతో చెప్పడం జరుగుతుంది. తేజారెడ్డి అనే వాహనం అక్కడి నుంచి తొందరగా తీసుకెళ్లాలండి. ఏడీసీలో ఉన్న జెంట్స్ అవతల ఉన్న జెంట్స్ ఖాళీగా ఉండండి. अपनी आंखों से हालत देखो, कितना मजबूर और कितना लाचार है
ऐसे ही मजदूर को देना सवाब का काम है, ऐसे ही लाचार को देना सवाब का काम है। आए हुए सारे आपके साथ ही अमीर आपके इंतजार कर रहे हैं।